కొత్తిమీర నిల్వ పచ్చడి అండి. ఈ విధంగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇలా ముద్దలు చేసుకొని తిన్నామంటే మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి. గిన్నె ఖాళీ చేసేసారు. మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలంటే నేను చెప్పినట్టుగా చేయండి. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనము కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. కొత్తిమీర 2 కట్టలు తీసుకోండి, బాగా ఫ్రెష్గా ఉండేది. పెద్ద కట్టలు 2. 1/4 కేజీ పండుమిరపకాయలు తీసుకోండి. ఇది బాగా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకోవాలి. పండుమిరపకాయలు కూడా వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు పండుమిరపకాయలని బాగా వాటర్లో వేసి కడుక్కునేసి పొడిబట్ట తీసుకొని పొడిబట్ట పైన ఆరేయాలి. తడి ఏమాత్రం ఉండకూడదండి. కొత్తిమీరను కూడా వాటర్లో వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి, కడుక్కోవాలి. ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీరని జల్లెడ గిన్నె ఉంటుంది కదండి, అందులోకి వేసేసుకొని బాగా వంపేసుకోవాలి. వాటర్ ఏమని మాత్రం లేకుండా పొడి క్లాత్ తీసుకొని అందులో బాగా ఆరిపోయాలి. ఫ్యాన్ గాలికి ఆరేసుకోండి. నీడని ఎండలో ఆరేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు పండుమిరపకాయలు బాగా ఆరిపోయినాయి. ఇప్పుడు తొటాలు తీసుకొని పెట్టుకుందాం. కొత్తిమీర కూడా బాగా ఆరిపోయిందండి, ఏమని మాత్రం తేమ లేదు. ఇప్పుడు మనము కొలతలు కూడా తీసుకుందాం. 2 కప్పులు ఉన్నది, 2 కప్పులు, మళ్ళీ 1 కప్పు కొద్దిగా ఉన్నదండి. 3 కప్పులకు కొంచెం తక్కువగా ఉన్నది. మెజర్మెంట్ కావాలంటే చూద్దాం. చింతపండు ఒక 50 గ్రాములు తీసుకోండి. వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. చింతపండు 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, చింతపండు బాగా నానిపోయింది. పండుమిరపకాయలు, ఉప్పు కూడా ఎండలో పెట్టుకోవాలండి. ఏ పచ్చడికైనా కానీ ఉప్పు ఎండలో పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు పండుమిరపకాయలు, ఉప్పు కొద్దిగా వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం. చింతపండు కొద్దిగా వేసుకుందాం. 2 టైమ్స్ వేసుకుందామండి ఇదంతా పచ్చడి, ఒకేసారి కాకుండా. ఇప్పుడు పండుమిరపకాయ, చింతపండు, ఉప్పు గ్రైండ్ చేసుకున్నాం కదండి కచ్చాపచ్చాగా. అందులోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు మిగతా కొత్తిమీర అన్నీ మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు మెంతి పొడి 1 టేబుల్ స్పూను, ఇంగ 1 టేబుల్ స్పూను, పసుపు 1 టేబుల్ స్పూన్ తీసేసుకుందాం. ఆయిల్ 1/4 కేజీ కంటే ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు బాగా కాగిన ఆయిల్లోకి ఆవాలు తీసుకుందాం 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 2, ఇప్పుడు ఇంగువ, మెంతి పౌడరు, పసుపు వేసేసుకొని బాగా వేయించుకొని ఇప్పుడు రుబ్బుకున్న ఆ పచ్చడిని వేసేసుకుందాం. ఇందులోకి కొత్తిమీర పచ్చడిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ పచ్చివే వేసుకున్నాం కదండి. 20 మినిట్స్ బాగా వేయించుకోవాలి ఆయిల్లో. ఆయిల్ అంతా బయటికి రావాలి. ఇది వేగిన తర్వాత ఇప్పుడంతా పీల్చేసుకుంటుంది ఆయిల్ అంతా. మళ్ళీ ఆయిల్ అంతా బయటికి రావాలి, అంతవరకు బాగా వేయించుకోవాలి ఈ కొత్తిమీర పచ్చడిని. అలాగైతేనే నిలువ ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ కూడా అంతా బయటకు వచ్చింది. కంపల్సరీ 20 మినిట్స్ బాగా వేయించుకోవాలండి. చూడు, ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాం పచ్చడిని. బాగా చల్లారిన తర్వాతే ఒక గాజు సీసా తీసుకొని అందులోకి పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చండి. ఇది 2-3 మంత్స్ కూడా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.